హాయ్ ఫ్రెండ్స్. జరిగిన ఈ 1-2 మంత్స్‌లో నేను హైడ్రా గురించి వింటున్నాను. అంటే అక్రమ కట్టడాల్ని కూల్చివేయడంలో. ఇది ఒక మంచి పరిణామమే. సో దట్ ఈ అక్రమ కట్టడాలని కంప్లీట్‌గా నివారించొచ్చు. కాకపోతే ఈ న్యూస్‌లో ఓన్లీ ముగ్గురు పేర్లు మాత్రమే వినబడుతున్నాయి. ప్రధానంగా బిల్డరు, ఆ బిల్డింగ్ కొనుగోలు చేసినటువంటి ఓనరు, ఆ బిల్డింగ్ కొనుక్కోవడానికి లోన్లు ఇచ్చిన బ్యాంకులు. కానీ కనపడని ఒక నాలుగో వ్యక్తి ఉన్నాడు దీంట్లో. వాళ్ళెవరో తెలుసా మీకు? అది ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్. సో తిరిగి తిరిగి మళ్ళీ దీంట్లో గవర్నమెంట్ కూడా పార్ట్ అయింది. ఆ నాలుగో ఇన్విన్సిబుల్ పర్సన్ ఎవరు అంటే గవర్నమెంటే. సో ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ పర్మిషన్స్ ఎందుకు ఇలా ఇస్తున్నారు? ఇప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఏమన్నా బయటకు వచ్చినాయా? వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మళ్ళీ ముందు ముందు ఇలాంటి పర్మిషన్లు ఇవ్వకుండా ఎలాంటి ప్రణాళిక గవర్నమెంట్ పెట్టింది? దీనిపైన కూడా డిస్కషన్ జరగాలి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. వీటిపైన కూడా డిస్కషన్ జరిగి ఫ్యూచర్లో అంటే ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఒక గవర్నెన్స్ బాడీ ఉండాలి. ఒక అటానమస్ గవర్నెన్స్ బాడీ ఉండాలి. దాంట్లో పబ్లిక్ని కూడా ఒక పార్ట్ చేయాలి. అంటే రోడ్డును పోయేవాడికి కూడా వాడికి డౌట్ వస్తే ఆర్టీఏ వేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని పై అధికారులకి రిపోర్ట్ చేసేటట్టుగా ఉండాలి. అప్పుడే ఈ వ్యవస్థ కంప్లీట్గా బాగుపడుతుంది. అది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.